అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ పరలోకపు దేవా, ఈ సమయంలో మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించనుండగా, ఈ వాక్యమును ఎవరైతే వినుటకు సిద్ధపడి ఉన్నారో ప్రభా, వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్యమైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాశక్తి కలిగినటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము వినుటకు సిద్ధపడి ఉన్నటువంటి వారులారా, వాక్యమైన ప్రభు కృప మీకు తోడైండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్న వారమైతే, యేసు ప్రభువారి కంటే ముందుగా అనేక మంది ప్రవక్తలైన వారు యేసు ప్రభువారు పుట్టక మునుపు ఆయనను గూర్చి అనేకమైనటువంటి సంగతులను, అనేకమైన ప్రవచనాలను వారు తెలియజేసిన వారై ఉన్నారు. ప్రియులరా, యేసు ప్రభువారిని గురించి తెలియజేసినటువంటి ప్రవక్తలలో కొందరు పెద్దవారును, కొందరు చిన్నవారును ఉన్నారు. ప్రియులరా, పెద్దవారిలో మనం చూసినట్లయితే యెషయా ప్రవక్త ఇక్కడ దేవునిని గురించినటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు. ప్రియులరా, ఈ నూతన బలము పొందిన వారు ఎలాగనుంటారు అని చెప్తూ ఉన్నారంటే, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇక్కడ మనం గమనించిన వారమైతే, ఇది యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడను గురించినటువంటి ప్రవచనం. యేసు ప్రభువారు మొదటిసారి ప్రియులరా భూమి మీదకి రక్షకుడుగా ఆయన వచ్చిన వారైనారు. ఇప్పుడు మధ్యాకాశంలోనికి ప్రభువు రానయ్యున్నారు గనక, రానయ్యున్నటువంటి ప్రభువుని ఎదుర్కొనడానికి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పిల్లలైన వారందరూ కూడా సిద్ధపడి ఉండాలి. మొదటిసారి భూమి మీదకి వచ్చినటువంటి ఆయనను ప్రతి ఒక్కరు కూడా కలుసుకున్నారు, ఆ కాలంలో ఎదురు చూచిన వారు. అలాగే నేడును మన కాలంలో కూడా మనమందరమును ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే మొదటిసారి భూమి మీదకి ప్రభు వచ్చారు గనక, ప్రభువుని ఆ కాలంలో ఉన్న వారందరూ కలుసుకున్నారు. మరి మన కాలంలో ప్రభువు వస్తే మనం ఎలా కలుసుకోవడం? వారి కాలంలో ప్రభువు భూమి మీదకి వచ్చారు. మన కాలంలో ఎక్కడికి వస్తూ ఉన్నారంటే మధ్యాకాశంలోనికి. ప్రియులరా, మధ్యాకాశము అంటే ఎక్కడుంది? మన పక్కనే ఉందా? లేకపోతే మనం వెనకుందా? మన ముందుందా? ఎక్కడుంది? మనకు పైన ఉంది. ఈ పైన ఉన్నటువంటి మధ్యాకాశాన్ని మనం కలుసుకోవాలి. మధ్యాకాశంలోనికి రానైనటువంటి ప్రభువుని కలుసుకోవాలి. ఈ మధ్యాకాశానికి వెళ్ళాలి అంటే ఏం కావాలి? ఏమండి, పైకి ఒక పక్షి ఎగరాలంటే మంచి కాళ్ళుంటే ఎగరగలుగుతుందా? అది మంచి శరీరతత్వం కలిగి ఉంటే ఎగరగలుగుతుందా? ఏం కావాలి దానికి?
2 రెక్కలు కావాలి. ఏం కావాలండి? 2 రెక్కలు కావాలి. ప్రియులరా, అలాగుననే ఈ రెక్కలున్నట్లయితే ఎక్కడికైనా ప్రయాణం చేయగలదు. ఈ రోజున ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అవయవాలలో ప్రాముఖ్యమైనటువంటి అవయవాలు రెక్కలు. రెక్కలు అనగా చేతులు. ప్రియులారా, ఈ చేతుల వలన ఎన్నో ఉపయోగాలున్నాయి. పని చేసుకోవచ్చు, బరువులు ఎత్తవచ్చు, బరువులు దించవచ్చు. అంత మాత్రమే కాదు, ఈ చేతులతో ప్రియులారా పైకి వెళ్ళొచ్చు. ఉదాహరణకు నీటిలో ప్రయాణం చేసేవారు ప్రియులారా చేతులు చాపి వారు ముందుకు నడుస్తూ ఉంటారు. గనుక మనం గమనించిన వారమైతే ప్రియులారా, యేసు ప్రభువు రెండవసారి రాబోతూ ఉన్నారు గనుక, రాబోతూ ఉన్నటువంటి ప్రభువుని ఎదుర్కోవాలి, ప్రభువుని చూడాలి, ప్రభువుతో కలవాలి. అలాగే ప్రభువుతో కలిసి మనము భుజించాలి అంటే ప్రియులారా, మనం కూడా ఎక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? భూలోకము నుండి మధ్యాకాశానికి వెళ్ళాలి. ఆ మధ్యాకాశానికి వెళ్ళాలి అంటే మనకు పక్షికి ఉన్నట్టు ఏముండాలా? రెక్కలుండాలి. మరణాత